తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కృష్ణపక్షం శుక్లపక్షం నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరినీ తప్పించుకొని లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను నేను. ఎదురుగా అద్దంలో కనిపించింది నా అవతారం. పొడుగు బొట్టు, బుగ్గన చుక్క, తల మీద బెల్లం, జీలకర్ర, తలంబ్రాలు, పసుపు బట్టలు. పిచ్చి కోపం వచ్చింది. మెడలోని కర్పూరం దండ విసిరికొట్టి మంచానికి అడ్డంగా పడుకున్నాను. దావానలంలా వ్యాపించింది ఈ వార్త. లోకుల జాలి భరించడం కష్టమైపోయింది నాకు. 4వ రోజుకి వచ్చారు మా మామగారు. ఆయన్ని చూడగానే ఆదిశక్తిలా విరుచుకుపడింది అమ్మ. నోటికి వచ్చినట్లు తిడుతూ వెళ్ళగొట్టింది. క్రమంగా పాతబడిపోయింది ఆ వార్త. వారానికోసారి పెద్ద ఉత్తరం రాసేవారు మామగారు. ఆ ఉత్తరం చూడగానే మండిపడిపోయి తిట్టిపోసేది అమ్మ. అమ్మాయికి వైద్యం చేస్తున్నాను, తగ్గిపోతుందట, మమ్మల్ని మన్నించు, నువ్వు ఒకసారి రా అంటూ వేడుకుంటూ రాసేవారు ఆయన. ఆ ఉత్తరాలు చూడగానే పసుపు బట్టలతో వెక్కి వెక్కి ఏడుస్తున్న పెళ్లి కూతురు గుర్తుకు వచ్చి మనసులో చిరాగ్గా అయిపోయేది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంది అమ్మ ఓనాడో. పెళ్లి పేరెత్తితే ఊరుకోను అని విసుక్కున్నాను నేను. 6 నెలలు గడిచిపోయాయి. సంక్రాంతి వచ్చింది. పండగకి రమ్మని ఆహ్వానించారు మామగారు. అది చూసి మళ్ళీ మండిపడింది అమ్మ. నా బిడ్డ జీవితం నాశనం చేసింది చాలక పండక్కి పిలుస్తున్నాడు త్రాష్టుడు అని తిట్టిపోసింది. పండగ వెళ్ళగానే మళ్ళీ ఉత్తరం వచ్చింది. వస్తావని ఎంతో ఆశతో ఎదురుచూశాం బాబు. నీకోసం కొత్త బట్టలు కొన్నాను, రాలేదు, అందుకే పోస్టులో పంపుతున్నాను, వీలు చూసుకొని ఒకసారి రా బాబు అంటూ రాశారు. కానుకలు ఇచ్చి నిన్ను బులిపించాలని వేషాలు వేస్తున్నాడు, పింజారి వెధవా అని తిట్టింది అమ్మ. ఆ పార్సిల్ అలాగే అటక మీద పారేశాను. మరో 6 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు టెలిగ్రామ్ వచ్చింది. మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని రమ్మని. ఇదో దొంగవేషం, ఉత్తరాలకి లొంగడం లేదని ఈ ఎత్తు ఎత్తాడు ఆ జిత్తులమారి వెధవ. తన బిడ్డ సుఖమే చూసుకున్నాడు కానీ మరొకరి జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించలేదు. ఆ దౌర్భాగ్యుడి కోసం నువ్వేం వెళ్ళనక్కర్లేదు అంది అమ్మ. నాకు భరించలేనంత చిరాకు వేసింది. ఒక్కసారి వెళ్ళి వాళ్లతో తెగతెంపులు చేసుకుని నా జోలికి రావద్దని, వస్తే మర్యాద దక్కదని గట్టిగా హెచ్చరించి రావాలనిపించింది. వెంటనే ప్రయాణమయ్యాను. ఆ ఊరు చేరేసరికి 10 గంటలు అయింది. ఇల్లు అంత దూరంలో ఉండగానే కనిపించారు ఇంటి ముందు గుమిగూడిన జనం. ఆశ్చర్యంగా వెళ్ళాను. జనాన్ని తప్పించుకొని లోపలికి అడుగుపెట్టిన నాకు అడుగు ముందుకి పడలేదు. ఇంటి ముందు వసారాలో మామగారు, ఆయన ఎడంవైపు ఆయన భార్య, ఇద్దరి మెడల్లోనూ పూలదండలు, తలల వద్ద దీపాలు. కళ్ళు తిరిగినట్లయింది నాకు. ఎవరో కాఫీ తెచ్చి ఇచ్చారు. మొన్న సాయంత్రం దాకా బాగానే ఉన్నారు. మొన్న రాత్రి భోజనాలు చేశారు. మరి ఏం కల్తీ కలిసిందో ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రివేళ వాంతులు పట్టుకున్నాయి. నిన్న పొద్దున్న ఆసుపత్రిలో చేర్చాం. మీకు టెలిగ్రామ్ ఇచ్చాం. మధ్యాహ్నానికి పరిస్థితి విషమించింది. రాత్రి 7 గంటలకి ఆవిడ పోయింది. రాత్రి 12 గంటలకి ఆయన పోయాడు. పోయే ముందు మిమ్మల్ని చూడాలని మహా కొట్టుకులాడాడు. అల్లుడు అల్లుడు అంటూనే ప్రాణం వదిలాడు అని చెప్పారు. మనసంతా చేదుగా అయిపోయింది నాకు. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఆ ఇంట్లో జనాభా 3. కలుషిత ఆహారం వల్ల 2 మరణిస్తే 3వ వ్యక్తి లక్ష్మి. లక్ష్మి ఏమైంది? ఆ మాటే అడిగాను. లక్ష్మి అప్పుడప్పుడు భోజనం చెయ్యదు. ఆ వేళ కూడా తినలేదట. బ్రతిమాలి విసిగిపోయి ఊరుకుందట తల్లి అన్నారు. ఆశ్చర్యం వేసింది. లక్షణంగా ఉన్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పిచ్చిది లక్ష్మి మిగిలిపోయింది. అల్లుడి కోసమే ఆగాం. ఇక ఆలస్యం ఎందుకు, కానివ్వండి అని హడావిడి పడ్డారు. అంతిమయాత్రకు సన్నాహాలు ముగించారు. పక్కింటి నుంచి లక్ష్మిని తీసుకొచ్చారు. వచ్చి రాగానే అమ్మా నాన్న కింద పడుకున్నారేం అని అడిగింది అమాయకంగా. అందరూ గొల్లుమన్నారు. వెంటనే లక్ష్మి తల్లి దగ్గర కూర్చుంది. అమ్మా ఆకలేస్తోందమ్మా, అన్నం పెట్టవు అని అడిగింది. అమ్మ పడుకుందిగా, నేను పెడతానులే, నువ్వు అమ్మకి నాన్నకి దండం పెట్టు అంది పక్కావిడ. వెంటనే వంగి తల్లికి తండ్రికి పాదాభివందనం చేసింది లక్ష్మి. అంతా మరోసారి గొల్లుమన్నారు. బ్రతికినంతకాలం దీనికోసమే బ్రతికారు ఆ దంపతులు. దీనికోసమే తిన్నారు, దీనికోసమే తిరిగారు. ఇవాళ వాళ్ళు పోతే ఏడ్చే అదృష్టమైనా లేదు దీని మొహాన అన్నారు. లక్ష్మిని మళ్ళీ పక్కింటికి తీసుకువెళ్ళిపోయారు. అంతిమయాత్ర బయలుదేరింది. మామగారి తమ్ముడు వాళ్ళకి దహన సంస్కారం చేశాడు. అందరం ఇంటికి తిరిగి వచ్చేశాం.
వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరో శేష ప్రశ్న మిగిలిపోయింది. లక్ష్మి. ఆ సమస్యకి పరిష్కారం కోసం ఆ రాత్రి పొద్దుపోయాక హాల్లో సమావేశమయ్యారు అందరూ. నేను తీసుకెళ్లేవాడినే. అన్నయ్యకి అదంటే ప్రాణంతో సమానం. కానీ మీకు తెలుసుగా, నా భార్య రోగిష్టిది. దీన్ని తీసుకువెళితే చెయ్యదు అన్నాడు లక్ష్మి పినతండ్రి. నేను కళ్ళకద్దుకొని తీసుకువెళ్లేవాడిని. కానీ నాకు వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ అవుతుంది. బాంబే వేస్తారు. అంత దూరం దీన్ని తీసుకువెళ్ళటం అంటే మాటలతో పనా? అక్కయ్య, నువ్వు తీసుకెళ్ళు అన్నాడు లక్ష్మీ మేనమామ. లక్షణంగా తీసుకెళ్లేదాన్నే. కానీ వచ్చే నెలలో మా పెద్దమ్మాయి పురిటికి వస్తోంది. దీన్ని తీసుకుపోతే ఆ బాలింతరాలకే చెయ్యనా? పసిపిల్లనే చూసుకోనా? ఈ పిచ్చిదానికి చాకరీ చేయనా? ఇంతమందికి చేయడం నా వల్ల కాదు బాబూ అంది మేనత్త. అందరూ కలిసి లక్ష్మి పినతల్లిని తీసుకెళ్లమన్నారు. ఇది మరీ బాగుంది. ఉరుమురిమి మంగళం మీద పడిందని మీరందరూ తప్పుకునేవాళ్ళు. ఈ జంజాటం భరించేదాన్ని నేనునా? మా అత్తగారు అసలే పరమగయ్యాలి. ఈ మతిలేని మాలోకాన్ని వెంటబెట్టుకెళ్తే తన్ని తగిలేస్తుంది అంది పినతల్లి. మరేం చేద్దామనుకున్నారు? నువ్వు తీసుకువెళ్ళు అంటే నువ్వు తీసుకెళ్ళు అని పోట్లాడుకున్నారు. తలా పాతిక పారేసి ఏదైనా దిక్కులేని వాళ్ల గృహం ఉంటే దానిలో చేర్పించేద్దాం అన్నారు. ఇలాంటి వాళ్ళని ఎక్కడా చేర్చుకోరు అనుకున్నారు. ఏమిటో కర్మ. ఆ పోయిన వాళ్లతో ఇది పోయి ఉంటే పీడా వదిలేది. ఇది బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి అంది మేనత్త. ఉలిక్కిపడ్డాను. లక్ష్మి వంక చూశాను. ఓ మూల కూర్చుని గోళ్లు కొరుక్కుంటోంది. ఎందుకో చెప్పలేనంత జాలి వేసింది నాకు. లక్ష్మిని నేను నాతో తీసుకువెళ్తాను అని చెప్పాను. అందరూ తెల్లబోయారు. తేరుకొని అపరిమితంగా ఆనందించారు. మంచి మనసు బాబు నీది. మహా గొప్పవాడివి. నువ్వు తీసుకెళ్తానంటే అంతకంటే ఆనందమేముంది? ఎంత కాదనుకున్నా అది నీ భార్య అని ఆనందపడ్డారు. ఆ స్వర్గాన ఉన్నవాళ్ల ఆత్మలు ఎంత సంతోషిస్తున్నాయో అని కళ్ళు తుడుచుకున్నారు. మెల్లిగా అందరూ జారుకున్నారు. ఆ హాల్లో లక్ష్మి నేను ఒంటరిగా మిగిలాం. మెల్లిగా వెళ్ళి లక్ష్మి ప్రక్కన కూర్చున్నాను. లక్ష్మి అని పిలిచాను. తల ఎత్తి చూసింది. నేనెవరినో తెలుసా అని అడిగాను. తల ఆడించింది. నేను నీ భర్తను. భర్త అంటే? ఏం చెప్పాలో తెలియక ఊరుకున్నాను. కాసేపు ఆలోచించి భర్త అంటే పెళ్ళికొడుకా అని అడిగింది. నా ప్రాణం లేచి వచ్చింది. అవును అన్నాను. లక్ష్మి ముఖం కలకల్లాడింది. మీరా? నా కోసం వచ్చేశారా? మరైతే నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటారు? నా చెయ్యి పట్టుకొని పసిపిల్లలా అడిగింది. మనకు పెళ్ళైపోయిందిగా, నీకు గుర్తులేదా అన్నాను. బొంగమూతి పెట్టింది. అబద్ధం. పెళ్ళైపోతే పల్లకీ ఏది మరి అంది. పల్లకీనా అడిగాను. అవును, నా పెళ్ళికొడుకు చాలా మంచివాడట. నా కోసం దూరం నుంచి వస్తాడట. మాకు ఘనంగా పెళ్ళవుతుందట. పల్లకిలో ఎక్కి ఊరేగుతామట మేమిద్దరం. నాకు నవ్వు వచ్చింది. ఎవరు చెప్పారు నీకు అన్నాను. అమ్మా. మీ అమ్మ ఏది లక్ష్మి? వంట చేసుకుంటోంది. మరి నాన్నగారు? పొలం వెళ్ళారుగా అమాయకంగా చెప్తున్న లక్ష్మిని చూసి మనసు కరిగిపోయింది నాకు. అప్రయత్నంగా దగ్గరికి తీసుకొని తల నిమిరాను. లక్ష్మిని నాతో తీసుకువెళ్తానని అందరికీ తెలిసిపోయింది. మామగారి ఆప్తులంతా వచ్చి అభినందించారు. ఇరుగు పొరుగులు ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. మామగారు అతి సామాన్యమైన మనిషి. గొప్ప సామాన్లు, విలువైన వస్తువులు ఏమీ లేవు. ఉన్న కొద్దిపాటి విలువైన వాటికి కాళ్ళొచ్చేశాయి. రోళ్ళు, రోకళ్ళు, చేటలు, తట్టలు మొదలైన వాటిని మాత్రం ఆయన కూతురికే వదిలేశారు ఉదారంగా. లక్ష్మి సామాన్లు మాత్రమే సర్దమన్నాను. ఆ ఊరి ప్రెసిడెంట్ గారిని కలిసి ఇల్లు, పొలం బేరం పెట్టి మంచి ధర వస్తే అమ్మేయమన్నాను. ఆ డబ్బు లక్ష్మి పేర బ్యాంకులో వేస్తాను అని చెప్పాను. అలాగే అన్నారు ఆయన. అంతేకాదు, నీకే సాయం కావాలన్నా రాయి, చేస్తాను అని మాట ఇచ్చారు. ఆ రోజే ప్రయాణం. ట్యాక్సీ తెప్పించారు ప్రెసిడెంట్ గారు. ఊరంతా కదిలి వచ్చారు లక్ష్మికి వీడ్కోలు ఇవ్వడానికి. కొత్త చీర కట్టి పసుపు కుంకుమలు ఇచ్చి సాగనంపారు. అందరి దగ్గర సెలవు తీసుకుని ట్యాక్సీ ఎక్కాను. కారు బయలుదేరాక, లక్ష్మి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాను. మనకి పెళ్ళయింది, పల్లకి ఎక్కి వెళ్తున్నాం అని చెప్పింది. ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. ట్యాక్సీ చప్పుడుకి బయటికి వచ్చింది అమ్మ. నన్ను చూడగానే స్థానువులా నిలబడిపోయింది. ఇదేమిట్రా, దీన్ని తీసుకొచ్చావేం, మతిపోయిందా అంది. తీరిగ్గా చెప్తానమ్మా, ముందు లోపలికి రాని అన్నాను. లక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళాను. స్నానం చేసింది. ఆకలిగా ఉందేమో అన్నం తినేసి ప్రయాణం అలసట వల్ల వెంటనే నిద్రపోయింది. అమ్మ నేను వాకిట్లో కూర్చున్నాం.
ఇప్పుడు చెప్పు, ఎందుకు చేశావు ఈ తెలివి తక్కువ పని అని అడిగింది అమ్మ. పరిస్థితి అంతా వివరించాను. అయితే మాత్రం ఈ పిచ్చిమేళాన్ని నెత్తినెక్కించుకుంటావా? అక్కడే వదిలేసి నీ దారిన నువ్వు రావాల్సింది. వాళ్ళు ఎవరో చూసుకునేవాళ్ళు అంది చిరాగ్గా. అది చూశానమ్మా. ఆత్మబంధువులు అంతా వచ్చారు. ఎవరి ఇబ్బందులు వాళ్లకున్నాయట. నువ్వు తీసుకుపో అంటే నువ్వు తీసుకుపో అని దెబ్బలాడుకున్నారు. చివరికి వాళ్ళతో పాటు లక్ష్మి కూడా చచ్చిపోయి ఉంటే పీడా వదిలేది అనుకున్నారు. విని భరించలేకపోయానమ్మా. వాళ్ళతో పాటు నేను లక్ష్మి చావు కోరలేకపోయాను. ఆ నిర్భాగ్యురాల్ని తన కర్మానికి వదిలేసి చేతులు దులుపుకొని రాలేకపోయాను అన్నాను. కానీ తీసుకొచ్చినంత మాత్రాన తీరిపోయిందా? నీ జీవితానికి గుదిబండని తగిలించుకుంటున్నావు. నీ జీవితం నాశనమైపోదు? అసహనంగా అడిగింది అమ్మ. ప్రస్తుతం ఆలోచించవలసింది నా జీవితం గురించి కాదమ్మా, లక్ష్మి జీవితం గురించి. అతి దీన స్థితిలో ఉంది. మనం తప్ప తనకింకెవరూ లేనట్లే. మనతోనే ఉండని అన్నాను. ఈ పిచ్చిది ఎన్ని సమస్యలు సృష్టిస్తుందో అంది అమ్మ భయంగా. ఇప్పటికే చాలా సమస్యలు సృష్టించింది. అసలు తన జీవితమే ఒక పెద్ద సమస్య. కానీ చూద్దాం అన్నాను. దీర్ఘంగా ఆలోచించింది అమ్మ. సరే కానీ ఏం చేస్తాం? అంతా భగవంతుడి లీల. మనకు రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదు. ఇంతే ప్రాప్తం మనకు. పెళ్ళయ్యాక మతి చలించి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం అంది. లక్ష్మిని నా వెంట తీసుకొచ్చానని తెలిసి అందరూ చూడ్డానికి వచ్చారు. అబ్బా, ఎంత అందంగా ఉందో! పాపం, ఆ లోపం లేకుండా ఉంటే ఎంత బాగుండేదో అన్నారు. కొంతమంది నన్ను అభినందించారు. మరికొందరు ఎందుకు చేశావి తెలివి తక్కువ పని అని మందలించారు. ఆ మర్నాడే మా ఊరి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడాను. పట్నం తీసుకువెళ్ళి స్పెషలిస్టుకి చూపిద్దాం, నేను వెంట వస్తాను అన్నాడు ఆయన. అలాగే తీసుకువెళ్ళాం. పరీక్ష చేసి చూశారు ఆ స్పెషలిస్టు. చాలా ముదిరిపోయింది. ముందే ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ట్రీట్మెంట్ మొదలు పెడదాం అన్నారు. మందులు రాసిచ్చారు. బోలెడన్ని సూచనలు ఇచ్చారు. మీకే ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు రండి, ఏం పర్వాలేదు, నయం అయిపోతుంది అని భుజం తట్టారు. మా ఊరు వచ్చేసాం. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి కరెక్షన్ చేయాల్సిన నోట్సులు బోలెడు ఉంటే ఆరు బయట కూర్చున్నాను తీరికగా. పని పూర్తి చేసేసరికి బాగా పొద్దుపోయింది. నోట్సులు లోపల పెట్టి పడగదిలో అడుగు పెట్టాను. నాకు ఆశ్చర్యం వేసింది. గది స్వరూపమే మారింది. అద్దంలా సర్ది ఉంది. మంచం మీద తెల్లటి దుప్పటి, బల్ల మీద అగరొత్తులు, తెల్ల చీర కట్టుకుని కిటికీలో కూర్చొని గోళ్లు గీక్కుంటూ ఉంది పెళ్లికూతురు. ఎంత ప్రయత్నించినా నవ్వు ఆగలేదు నాకు. దగ్గరకు వెళ్ళాను. ఇక్కడ కూర్చున్నావేం, పడుకుందుగాని రా అని చెయ్యి అందించాను. నా చెయ్యి అందుకుని కిటికీలోంచి దూకింది. బుద్ధిగా నా వెంట వచ్చింది. మంచం మీద పడుకోబెట్టాను. పక్కన కూర్చున్నాను. లక్ష్మి, తెల్ల చీర కట్టుకున్నావేం అని అడిగాను. ఆ ముసలావిడ కట్టుకోమంది అంది బుద్ధిగా. చా, తప్పు, అలా అనకూడదు, అత్తయ్య గారు అనాలి అన్నాను. ఎందుకనాలి? ఎందుకంటే ఆవిడ మా అమ్మ కదూ, నీకు అత్తగారవుతుంది. అమ్మా అమ్మా అనుకుంటూ ఏదో ఆలోచించింది. మా అమ్మ ఏది అంది హఠాత్తుగా. వస్తుంది, ఊరికెళ్ళింది అని చెప్పాను. ఎప్పుడొస్తుంది? రాకపోతే ఏం, నా దగ్గర నీకు బాగాలేదా అని అడిగాను. బాగుంది అంటూ నా దగ్గరగా జరిగి నా భుజం మీద తల వాల్చుకుంది. తల నిమిరాను. పడుకో, నిద్రపో అన్నాను. కళ్ళు మూసుకొని కొంచెం సేపట్లోనే నిద్రపోయింది. నేను యువతలకి వచ్చేసి ఈజీ చైర్లో పడుకున్నాను. లక్ష్మితో నా జీవితం మొదలైంది. కొడుక్కు పెళ్లి చేసి కోడలికి అన్నీ అప్పగించి విశ్రాంతిగా భగవద్ధ్యానం చేసుకుందామని ఆశపడిన అమ్మకి పరిస్థితుల ప్రభావం వల్ల కొడుకు పెళ్ళైనా కొడుకుతో పాటు కోడలి బాధ్యత నెత్తిన వేసుకోక తప్పలేదు. లక్ష్మి చిత్రంగా ప్రవర్తించేది. ఒకరోజు పిచ్చి తిండి తినేది. మరో రోజు ఎంత బ్రతిమాలినా మంచినీళ్ళైనా తాగేది కాదు. ఒక్కోసారి చెవి కోసిన మేకలా వాగేది. మరోసారి పలకరించినా సమాధానం చెప్పేది కాదు. ఒక్క క్షణం విరగబడి నవ్వేది. అంతలోనే కుమిలి కుమిలి ఏడ్చేది. మంచి మందులు వాడటం మొదలుపెట్టాను. బలమైన ఆహారం ఇచ్చేవాళ్ళం. ఆర్థికంగా ఒత్తిడి తట్టుకునేందుకు 2 ట్యూషన్లు మొదలుపెట్టాను. లక్ష్మి అమ్మను అమ్మా అని పిలిచేది. అత్తయ్య అనమని ఎంత చెప్పినా వినలేదు. అమ్మా, నాకు జడవయ్యవు అని వెంటే తిరిగే కోడల్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకునేది అమ్మ. ఇదేనాటి రుణానుబంధమే తల్లి అని బాధపడేది.
కోడలు ఒక్కో రోజు కుదురుగా ఉంటే పరమానంద పడిపోయేది. లక్ష్మికి నయం అయితే కొండకి వస్తామని మొక్కుకున్నాన్రా, నీ వీలు చూసుకొని సెలవు పెట్టు, తిరుపతి వెళ్ళొద్దాం అనేది. కానీ ఆ కోడలిది నమ్మకమే ఉంది. మర్నాడు పొద్దున్నే నానా అల్లరి చేసి తనను విసిగిస్తుంటే, నా కర్మానికి నువ్వెక్కడ దాపురించావే దౌర్భాగ్యురాలా అని తిట్టిపోసేది. కిలకిలా నవ్వేసి మరింత అల్లరి చేసేది లక్ష్మి. అటువంటి సమయాల్లో అమ్మను చూస్తే విపరీతమైన జాలి వేసేది నాకు. ఆవిడని ఆ వయసులో అంత కష్టపెడుతున్నందుకు నా మీద నాకే కోపం వచ్చేది. కానీ ఏం చెయ్యను, అశక్తుడిని. అలా కొంతకాలం గడిచింది. లక్ష్మి నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ముందు కేవలం జాలి వల్ల తీసుకొచ్చిన నేను క్రమంగా లక్ష్మికి చాలా దగ్గరయ్యాను. లక్ష్మి వల్ల నాకే సుఖము లేదని, నా తోటి వాళ్ళంతా హాయిగా పిల్లాపాపలతో కాలక్షేపం చేస్తూ ఉంటే నేను మతిలేని దాన్ని కట్టుకుని నరకం అనుభవిస్తున్నానని ఒకటే బాధపడేది అమ్మ. లక్ష్మిని నేను భారంగా భావించడం లేదని, లక్ష్మి మతి చాంచల్యం శాశ్వతం కాదని, లక్ష్మి ఆరోగ్యం బాగుపడిన రోజున నా వంటి అదృష్టవంతుడు మరొకడు ఉండబోడని అమ్మకు నచ్చచెప్పేవాడిని. కానీ ఆవిడ నమ్మలేదు. వృద్ధాప్యం, శారీరక శ్రమ, వాటిని మించిన మానసిక వేదన అమ్మను కృంగదీశాయి. అమ్మ ఆరోగ్యం పాడైంది. క్రమంగా మనోవ్యాధితో మంచం పట్టింది అమ్మ. మంచి వైద్యం చేయించాను. అమ్మకు మానసికోల్లాసం కలిగించాలని నా శాయశక్తులా ప్రయత్నం చేశాను. కానీ విఫలుడిని అయ్యాను. బాబూ, నీ జీవితం, నా తండ్రి, నీ బతుకు బుగ్గుపాలైందిరా అంటూనే ఒకనాడు శాశ్వతంగా కన్ను మూసింది అమ్మ. తన తల్లిదండ్రులు మరణించినప్పుడు కంటతడి పెట్టని లక్ష్మి అమ్మ మరణానికి హృదయ విదారకంగా విలపించింది. అమ్మ మరణం నన్ను అనాథని చేసేసింది. ఆవిడ కేవలం తల్లి మాత్రమే కాదు, తల్లి, తండ్రి అన్నీ ఆవిడే. అన్నింటినీ మించి నాకు మంచి స్నేహితురాలు అమ్మ. ఆవిడ లేని లోటు భయంకరంగా అనిపించింది నాకు. ఆ రాత్రి ఒంటరిగా కూర్చున్న నా దగ్గరికి వచ్చింది లక్ష్మి. నా దగ్గరే కూర్చుంది. నువ్వింకా పడుకోలేదు అని అడిగాను. తల అడ్డంగా ఆడించింది. పొద్దున్న అమ్మ ఎక్కిన పల్లకి చాలా బాగుంది, నాకు అలాంటిది కావాలి, నాకు తెచ్చిపెట్టండి అంది అమాయకంగా. లక్ష్మి నోరు మూసేశాను. వద్దు లక్ష్మి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనెవరి కోసం బతకాలి, నన్ను వదిలి వెళ్ళకు అన్నాను. ఏమర్థమైందో ఏమో. సర్లే వెళ్ళనులే అంటూ నన్ను ఓదార్చింది. అమ్మ మరణంతో నాకు మరో సమస్య ఎదురైంది. లక్ష్మి సంరక్షణ. పని మనిషి కోసం ప్రయత్నం చేశాను. తేలికగానే దొరికింది గౌరమ్మ. తెల్లవారేసరికల్లా వచ్చేది, అన్ని పనులు చేసేది. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వంట చేసి ఉంచేది. నేను రాగానే ఇల్లు నాకు అప్పగించి వెళ్ళిపోయేది. మరో 10 రూపాయలు కావాలంటే తీసుకో, అమ్మగారిని మాత్రం బాగా చూసుకోవాలి అని పనిలో చేరిన రోజే చెప్పాను. ఎంత మాట బాబుగారు, అమ్మగారిని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను అంది. అన్నట్లే ఎంతో ఆదరంగా చూసేది లక్ష్మిని. 2-3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి భోజనాలు చేస్తున్నాం. కంచంలో అన్నం తినేసి ఆశగా నా వంక చూస్తోంది లక్ష్మి. ఏం కావాలి లక్ష్మి అని అడిగాను. ఇంకొంచెం అన్నం కావాలి అంది. నాకు నవ్వొచ్చింది. ఓస్ అంతేనా, దానికింత మొహమాటం దేనికి, అడగలేకపోయావా అన్నాను. అన్నం పెడితే తింటూ, మీరు చాలా మంచివారు, ఆ గౌరమ్మ మంచిది కాదు, రాక్షసి, అన్నం అడిగితే పెట్టదు అంది. నీ మొహం, నువ్వు అడిగితే ఎందుకు పెట్టదు అన్నాను. ఏం కాదు, అడిగితే తిడుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది. నిన్ను తిడుతుందా అని అడిగాను. ఓ తిడుతుంది, వీపు పగిలిపోయేలా కొడుతుంది అంది చిన్నగా నవ్వేస్తూ. అదిరిపడ్డాను. అన్నం సగంలో వదిలేసి లేచి వెళ్ళిపోయాను. లక్ష్మిని దగ్గర కూర్చోబెట్టుకొని బుజ్జగించి అడగ్గా నాకు చాలా సంగతులు తెలిసాయి. నా ఎదుట లక్ష్మిని ఎంతో గౌరవంగా చూసే గౌరమ్మ నా చాటున ఎంతో హీనంగా చూస్తోంది. అంతేకాదు, లక్ష్మి కోసం కేటాయించిన హార్లిక్స్, పళ్ళు, బిస్కెట్లు తను స్వాహా చేస్తోంది. ఏమైనా అంటే లక్ష్మి మీద చెయ్యి చేసుకుంటోంది. నిజం తెలుసుకున్న నాకు గుండె పిండేసినట్లయింది. మరిన్నాళ్ళు నాతో చెప్పలేదేం అన్నాను. చెప్తే చంపేస్తానందిగా అంది అమాయకంగా. భరించలేకపోయాను. మర్నాడు రాగానే గౌరమ్మకు డబ్బు లెక్క చూసి ఇచ్చి వెళ్ళిపోమ్మన్నాను. తెల్లబోయింది. ఎందుకు మాన్పిస్తున్నారు అని అడిగింది. చీవాట్లు పెట్టాను. అంతా అబద్ధం, ఆ పిచ్చిదాని మాటలు నమ్మకండి అంది. నన్ను మాన్పించేస్తున్నారు, ఆ పిచ్చిదాన్ని చూడ్డానికి ఎవరొస్తారో నేను చూస్తాను అని బెదిరించి వెళ్ళిపోయింది. ఆ బెదిరింపు నిజమే అయింది.
నమ్మకమైన వాళ్ళు ఎవరూ దొరకలేదు. వారం 10 రోజులు సెలవు పెట్టి విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాను. ఇది నాకు ఎప్పుడూ ఉండే సమస్య. నేనే పరిష్కరించుకోవాలని ధైర్యం తెచ్చుకున్నాను. పని మనిషి కోసం వెతకడం మానేసి నేనే అన్ని పనులు చేసుకోవడం మొదలుపెట్టాను. పొద్దున్నే వంట చేసి లక్ష్మికి పెట్టేసి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి తాళం వేసుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. లంచ్ అవర్లో వచ్చి లక్ష్మికి హార్లిక్స్ మందులు ఇచ్చి నేను భోంచేసి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చేసేవాడిని. నాకు కొంత శ్రమ అయినా ఈ పద్ధతే బాగుంది అనిపించింది. మధ్యాహ్నం లక్ష్మి ఒంటరిగా ఉండేది. ఏవైనా పుస్తకాలు అక్కడ పెట్టి బొమ్మలు చూసుకుంటూ ఉండు, నేను కాసేపట్లో వస్తాను అని చెప్తే బుద్ధిగా వినేది. సాయంత్రం నేను వచ్చేసరికి కిటికీ దగ్గర నిలబడి నా కోసం చూస్తూ ఉండేది. నేను వెళ్ళగానే నన్ను కౌగిలించుకొని వచ్చారా, భయం వేసింది అని చెప్పేది. భయం లేదు, నేను వచ్చేసానుగా అనేవాడిని. 10-15 రోజులు ఏం ప్రశాంతంగా గడిచాయో. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. లక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసిన చుట్టుపక్కల పిల్లలకి అల్లరి చేయడానికి అవకాశం దొరికింది. ఎవరైనా తనని పిచ్చిది అంటే భరించలేనంత కోపం వచ్చేది లక్ష్మికి. పిల్లలు వాకిట్లో చేరి పిచ్చిది పిచ్చిది అంటూ అరిచేవాళ్ళు. దాంతో కోపంగా కేకలు వేసేది లక్ష్మి. మరింత అరిచేవాళ్ళు. నిస్సహాయంగా ఏడ్చేది లక్ష్మి. వాళ్ళకి మరీ హుషారు వేసి మరీ ఏడిపించేవాళ్ళు. నేను స్కూల్ నుంచి రాగానే నన్ను కావలించుకొని హృదయ విదారకంగా ఏడ్చేది లక్ష్మి. చూసారా, పిచ్చిది అంటున్నారు వాళ్ళు అనేది. ఛా, వాళ్ళకే పిచ్చి, నువ్వు నా బంగారు కొండవి అని బుజ్జగించేవాడిని. ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్ళి చెప్పాను. అయ్యో, మేం చూస్తే కేకలేస్తూనే ఉన్నాం నాయనా, పిల్ల విధవలు వింటారా అనేవాళ్ళు. పిల్లల అల్లరి తగ్గలేదు. పిచ్చిదోయ్ పిచ్చిది అంటూ ఉంటే కోపం భరించలేక గోడకేసి తల బాదుకొని హైరానా పడిపోయేది లక్ష్మి. లక్ష్మి పరిస్థితి దిగజారటం గమనించి సెలవు పెట్టాను నేను. కానీ ఫలితం లేకపోయింది. అది వరకు నా మాట వినేది కాదు. మన లోకం మన మాట ఉండేవి కావు. కనిపించిన వస్తువునల్లా విసిరి కొట్టేది. అమ్మా నాన్న అంటూ వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చేది. అమ్మా అమ్మా అంటూ మా అమ్మ కోసం ఇల్లంతా వెతుక్కునేది. రాను లక్ష్మి పరిస్థితి విషమించింది. లాభం లేదు, మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి అన్నారు డాక్టర్. డేట్ ఫిక్స్ చేశారు. తెల్లవారితే ప్రయాణం. లక్ష్మి సామాన్లన్నీ సర్దాను. లక్ష్మి పక్కనే కూర్చున్నాను. నిద్ర మాత్రల ప్రభావం వల్ల నిద్రపోతుంది. లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తిరిగి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియదు. తలుచుకున్న కొద్దీ మనసు భారంగా అయిపోయింది. తెల్లవార్లు లక్ష్మి దగ్గరే కూర్చున్నాను. తెల్లవారింది. ట్యాక్సీ వచ్చింది. బయలుదేరాం. మా వెంట డాక్టర్ కూడా వచ్చారు. మెంటల్ హాస్పిటల్కి చేరాం. అక్కడి డాక్టర్ గారిని కలిశాం. కేసు వివరాలన్నీ చదివారు. లక్ష్మిని ఏవో ప్రశ్నలు అడిగారు. అడ్మిట్ చేసేయండి అన్నారు. ఫారం నింపారు. సంతకం పెట్టమన్నారు. పెట్టాను. బెల్ నొక్కారు. లోపల నుంచి నర్సులు వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకువెళ్ళండి అన్నారు డాక్టర్ గారు. నర్సులు లక్ష్మి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని రామ్మా అంటూ లేవదీశారు. బుద్ధిగా లేచి 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసింది. మీరు రారు అని అడిగింది. నేను ఇక్కడే ఉంటానులే, నువ్వు వెళ్ళిరా అన్నాను. వెంటనే వాళ్ళని విదిలించుకొని నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చేసింది. అయితే నేను వెళ్ళను అంది. నర్సులు వచ్చి చెయ్యి పట్టుకున్నారు. రామ్మా వెళదాం, నీకు మంచి మాట చెప్తాం అని బతిమాలారు. ఊహూ అంటూ విదిలించేసుకుని నన్ను కావలించుకుంది. నేను బ్రతిమాలాను. మా డాక్టర్ గారు చెప్పారు. ఆ డాక్టర్ గారు నచ్చ చెప్పారు. ఎంతమంది ఎన్ని చెప్పినా సమాధానం ఒక్కటే, నేను రాను. విసిగిపోయిన డాక్టర్ గారు లక్ష్మి చేతులను బలవంతంగా విడదీశారు. గోలగోల పెట్టి ఏడుస్తున్న లక్ష్మిని బలవంతంగా లాక్కు వెళ్ళిపోయారు. కుర్చీలో కూలబడ్డాను. ఆదరంగా భుజం తట్టాడు మా డాక్టర్. 15 గంట తర్వాత ఆ డాక్టర్ గారు లోపల నుంచి వచ్చారు. డాక్టర్, లక్ష్మి ఏం చేస్తుంది అని అడిగాను. ఇంజెక్షన్ ఇచ్చాం, నిద్రపోతుంది అన్నారాయన. ఇక మేము సెలవు తీసుకుంటాం అన్నారు మా డాక్టర్. అలాగే అన్నారాయన. 20 రోజులు ఆగి తిరిగి రండి అన్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకున్నాను. డాక్టర్, లక్ష్మి పిచ్చిపిల్ల, ఏమీ తెలియదు, జాగ్రత్తగా చూసుకుంటారు కదూ అన్నాను. ఆయన పక్కున నవ్వేశారు. పిచ్చిపిల్ల కాబట్టే మా దగ్గరకు వచ్చింది. మీ లక్ష్మికి ఏం భయం లేదు, జాగ్రత్తగా చూసుకుంటాం, వెళ్ళిరండి అని భుజం తట్టారు. తిరిగి మా ఊరు వచ్చేశాం. లక్ష్మి లేని ఇల్లు శూన్యంగా ఉంది. లక్ష్మి వచ్చాక తనే సర్వస్వం అయిపోయింది. స్నేహితులు, సినిమాలు, షికార్లు అన్నీ మర్చిపోయాను. అటువంటిది లక్ష్మి లేకపోయేసరికి ఆ వెలితి భరించలేనట్లు అయిపోయింది. ఇంకా 20 రోజుల్లో లక్ష్మిని చూస్తాను.
ఇంకో 19 రోజుల్లో లక్ష్మిని చూస్తాను అనుకుని రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపి గడువు తీరగానే పరుగున వెళ్ళాను. డాక్టర్ని కలిశాను. ఆదరంగా మాట్లాడారు ఆయన. లోపలికి వెళ్ళండి అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. 10 నిమిషాల తర్వాత లక్ష్మిని తీసుకొచ్చారు. నన్ను చూడగానే అంత దూరం నుంచి పరిగెత్తుకు వచ్చేసింది. దగ్గర కూర్చోబెట్టుకున్నాను. మనిషి చిక్కిపోయింది, రంగు కూడా తగ్గింది. ఎలా ఉన్నావు అని అడిగితే కిలకిలా నవ్వేసింది. ఏం బాగాలేదు ఇక్కడ, మీతో వచ్చేస్తాను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అంది. అలాగే అనేశాను. కాసేపు కూర్చున్నాక నర్సు వచ్చింది. ఆవిడని చూడగానే నన్ను కావలించేసుకుంది లక్ష్మి. నేను వెళ్ళను, నేను ఇంటికి వచ్చేస్తాను అని గోల పెట్టేసింది. మళ్ళీ బలవంతాన తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ గారితో మాట్లాడాను. పర్వాలేదు, నయమైపోయింది అన్నారు ఆశాజనకంగా. మరో నెల ఆగి రమ్మన్నారు. వెళ్ళాను. మళ్ళీ అదే తంతు. నెల రోజులు ఆగి వెళ్ళాను. లక్ష్మి వచ్చింది. అలవాటు ప్రకారం నన్ను చూడగానే పరిగెత్తుకు రాలేదు. మెల్లగా వచ్చి అంత దూరంలో కూర్చుంది. ఆశ్చర్యపోయాను నేను. వెళ్ళి పక్కన కూర్చున్నాను. లక్ష్మి, ఎలా ఉన్నావు అని పలకరించాను. శూన్యంలోకి చూస్తూ పేలవంగా నవ్వింది. నా గుండె నీరైపోయింది. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉండే లక్ష్మి అలా దీనంగా ఉండేసరికి భరించలేకపోయాను. అలా ఉన్నావేం, ఒంట్లో బాగోలేదా అని అడిగాను. బ్రతిమాలాను, వేడుకున్నాను. కానీ ఫలితం శూన్యం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం నా వంక చూడనైనా చూడలేదు. నర్సు వచ్చి తీసుకువెళ్ళిపోతుంటే నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయింది. పిచ్చెక్కినట్లయింది నాకు. డాక్టర్ దగ్గరకు వచ్చి నా బాధ చెప్పుకున్నాను. అంతా విని నవ్వారు ఆయన. పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది అన్నారు శాంతంగా. నాకు ఒళ్ళు మండింది. ఏం ఇంప్రూవ్మెంటో, మనిషి చిక్కిపోయింది. ఇది వరకు చక్కగా మాట్లాడేది, ఇప్పుడు అది లేదు. నాకెందుకో భయంగా ఉంది. లక్ష్మిని నేను తీసుకెళ్ళిపోతాను, పంపించేయండి అన్నాను. ఆయనకి కోపం వచ్చింది. పేషెంట్లని ఇక్కడ అట్టి పెట్టడం మాకు సరదా కాదు. వీలైనంత తొందరలో పంపించేయాలనే విశ్వప్రయత్నం చేస్తాము. మీ భార్య కేసు ఆశాజనకంగా ఉండడం వల్ల టేకప్ చేశాను. ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా. నేను తీసుకెళ్ళిపోతానంటే మహారాజులా తీసుకెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు అన్నారు చిరాగ్గా. తెలివి తెచ్చుకొని క్షమాపణ చెప్పుకున్నాను. ఆదరంగా నవ్వాడు ఆయన. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీ మంచి కోరి చెప్తున్నాను. ట్రీట్మెంట్ సగంలో ఉండగా తీసుకువెళితే ఇంత శ్రమ వ్యర్థమైపోతుంది. ఆవిడికి నయం అవగానే తీసుకువెళ్దురు గాని, అప్పటి వరకు ఇలాగే వచ్చి చూసి వెళ్తూ ఉండండి అన్నారు. మరోసారి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే వచ్చే నెల మళ్ళీ వస్తాను. ఈలోగా లక్ష్మికి నయమైపోతే నాకు రాయండి, వెంటనే వచ్చి తీసుకువెళ్తాను అన్నాను. సరే అన్నారు ఆయన. వచ్చేశాను. అంతే, ఇలా గడిచిపోతున్నాయి రోజులు. ప్రతిరోజు ఆశగా ఉత్తరం వస్తుందేమో అని ఎదురుచూస్తాను. నిరాశే ఎదురవుతుంది. నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ, ఇవాళ కాకపోతే ఏం, రేపు తప్పకుండా ఉత్తరం వస్తుంది, లక్ష్మికి నయం అయిపోతుంది, తీసుకువెళ్ళిపో అని రాస్తారు డాక్టర్ గారు. వెళ్తాను, లక్ష్మిని తీసుకొచ్చేస్తాను, మేమిద్దరం హాయిగా ఉంటాం అని ఏవేవో ఊహించుకుంటూ శూన్యంలోకి చూస్తూ గంటలు గంటలు గడిపేస్తూ ఉంటాను. రోజు వెనక రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఆ సుదినం ఇంకా రాలేదు. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. నాకు నమ్మకం ఉంది. చెప్పండి కృష్ణగారు, ఆ రోజు తప్పకుండా వస్తుంది కదూ? మబ్బు పట్టి చిన్న జల్లుగా ప్రారంభించిన వర్షం కుండపోతగా కురుస్తోంది. గాలి రివ్వున వీస్తోంది. ఆ గాలి విసురికి వరండాలోకి వచ్చి పడుతోంది జల్లు. అక్కడ కూర్చున్న మనుషులని ఇంచుమించు తడిపేసింది. అయినా ఇద్దరికీ ఆ స్పృహే లేదు. సర్వం మర్చిపోయి ప్రసాద్ పెళ్లిగాథ వింటున్న కృష్ణ ప్రసాద్ ప్రశ్నించడంతో అదిరిపడి ఇహలోకంలోకి వచ్చాడు. కళ్ళల్లో నీరు నిండిపోవడం వల్ల మసకగా కనిపించింది. కాస్త దూరంలో నిలబడిన ప్రసాద్ రూపం. గట్టిగా కళ్ళు తుడుచుకొని చివాలన లేచాడు కృష్ణ. ఒక్కంగలో ప్రసాద్ దగ్గరకు వెళ్ళాడు. భుజాల మీద చేతులు వేశాడు. తప్పకుండా వస్తుంది ప్రసాద్, వచ్చి తీరుతుంది. మీ వంటి మంచివారికి అంతా మంచే జరుగుతుంది అన్నాడు. పేలవంగా నవ్వాడు ప్రసాద్. అంతవరకు నవ్వుతూ కలకలలాడే ప్రసాద్నే చూసి ఉన్న కృష్ణ ఇలా దీనంగా నిలబడిన ప్రసాద్ని చూసి భరించలేకపోయాడు. చూడండి ప్రసాద్, మీరెవరో నేనెవరినో, ఎందుకిలా కలుసుకున్నామో, ఇది వరకు పరిచయం లేకపోయినా హఠాత్తుగా దగ్గరైపోయాం. నన్ను పరాయివాడిగా భావించకండి. నన్ను మీ ఆప్తుడిగా అనుకోండి. నేను మీ మేలు కోరే స్నేహితుడిని. ప్రసాద్, నేను మామూలు మనిషిని కాను, ఆగర్భ శ్రీమంతుడిని. 5 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది నాకు. ఇదంతా గొప్ప కోసం చెప్పడం కాదు, మీకు ధైర్యం చేకూర్చాలని చెప్తున్నాను.
చెప్పండి, మీకోసం నేనేం చేయను? ఏ సహాయం కావాలి నా వల్ల? ఏం చేయమన్నా చేస్తాను. మీ సంతోషం కోసం, మీ జీవితం చక్కదిద్దడం కోసం ఏం చేయాలన్నా నేను సిద్ధమే. మీ పెళ్లి గాథ విని కరిగిపోయాను. మీ ఇద్దరి కథ నన్ను కదిలించి వేసింది. మీ దాంపత్యం అపూర్వం. మీ వంటి వారిని భర్తగా పొందిన లక్ష్మి అదృష్టవంతురాలు. ఒక స్నేహితుడిగా, మనస్ఫూర్తిగా మీ క్షేమం కోరే వ్యక్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా అపారమైన సంపద ఏ కొంచెం మీకు ఉపయోగపడినా అది నా అదృష్టంగా భావిస్తాను. సంకోచించకండి, చెప్పండి. నన్నేం చేయమంటారు? మీకోసం, మీ లక్ష్మి కోసం, మీ సుఖ సంతోషాల కోసం నేనేం చేయాలో ఆజ్ఞాపించండి. తన ఎదురుగా మూర్తీభవించిన దయామూర్తి వలె నిలబడిన కృష్ణ వంక ఆరాధనగా చూశాడు ప్రసాద్. తన భుజాలను కుదిపేస్తున్న అతని చేతులను తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకున్నాడు. ధన్యుడిని కృష్ణగారు, నా జన్మ ధన్యం అయిపోయింది. ఇవాళ నాకు కొండంత ధైర్యం వచ్చింది. నాకు గొప్ప స్నేహితుడు ఉన్నాడు అనే భావన నాకు గర్వాన్ని కలిగిస్తోంది. మీ పరిచయం నా భాగ్యం. ఇది కేవలం నా అదృష్టం. పేదవాడిని, ఎందులోనూ మీకు సాటిరాని వాడిని నన్ను మీ స్నేహితుడిగా భావించి మీకై మీరే సహాయం చేస్తాననటం మీ ఔన్నత్యాన్ని చాటి చెప్తోంది. అంత మాటన్నారు, అదే 10,000. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి నాకేమీ అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. మీ సాయం అర్థిస్తాను. అతని మాట పూర్తి కాకుండానే మధ్యలోనే అందుకున్నాడు కృష్ణ. మీరలా తేలిగ్గా కాదంటే ఊరుకోను నేను. మీకు తెలియదేమో, నేను మహా మొండి మనిషిని. తలుచుకున్నానంటే ఆ పని సాధించేదాకా వదిలిపెట్టను. ఇప్పుడు మీ విషయంలోనూ అంతే. అంత తేలిగ్గా వదలను. మీరు నా నుండి సహాయం పొంది తీరాలి. మీ జీవితం సుఖంగా సాగిపోవడానికి నేనేదైనా చేయాలి. ఏం చేయాలో చెప్పండి. చిన్నపిల్లాడిలా పట్టుబట్టిన అతన్ని చూసి చిన్నగా నవ్వాడు ప్రసాద్. లోపల నుంచి రంగన్న టీ కప్పులతో వచ్చాడు. పూర్తిగా తడిసిపోయిన ప్రసాద్ని, సగం తడిసిన కృష్ణని చూసి లబలబలాడాడు. ఇప్పటికి 10 సార్లు వచ్చి తిరిగిపోయానయ్యగారు. వాన పడుతోంది, లోపలికి రమ్మంటే ఇద్దరూ వినరు. మీ కబుర్లలో మీరున్నారు. గట్టిగా పిలిస్తే కోపం వస్తుందేమో అని ఊరుకున్నాను అంటూ లోపలికి వెళ్ళి కృష్ణ గదిలో నుంచి టవల్ తెచ్చి కృష్ణకి అందించాడు. డోంట్ లాఫ్, ఐఎమ్ నాట్ జోకింగ్. నాకు సమాధానం కావాలి అన్నాడు సీరియస్గా. మళ్ళీ నవ్వాడు ప్రసాద్. శెట్టి, అల్లం ఉందా అంటే నికార్సైన సొంటి ఉంది అన్నట్ట వెనకటికెవడో. మీరు పరిష్కరించాలే గాని నా దగ్గర సమస్యలకి కొదవేమీ లేదు. లక్ష్మిని మించిన సమస్య మరొకటి ఉంది అన్నాడు తాపీగా. అదిరిపడ్డాడు కృష్ణ. ఏమిటి? లక్ష్మిని మించిన సమస్య? మై గాడ్, ఏమిటది అన్నాడు కంగారుగా. చెప్తాను. ఇంతలో టీ తెచ్చాడు రంగన్న. టీ కప్పులు అందుకున్నారు ఇద్దరు. గుడ్, ఇప్పుడు బాగుంది ఆనందపడ్డాడు ప్రసాద్. ప్రసాద్, ప్లీజ్ త్వరగా చెప్పండి. ఉత్కంఠ భరించలేని కృష్ణ తొందర పెట్టేశాడు. చెప్తాను. లక్ష్మిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కొద్ది నెలలకు, ఆ రోజు ఆదివారం, ఇంట్లోనే ఉన్నాను. పొద్దున 11 గంటల ప్రాంతంలో తలుపు చప్పుడైంది. బద్ధకంగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఉన్న మనిషిని చూసేసరికి స్తంభించిపోయాను. నోట మాట రాలేదు. ఏం అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? కొంపదీసి గుర్తుపట్టలేదా ఏం? అంది సీత. గుర్తుపట్టకపోవడం ఏమిటి? హఠాత్తుగా చూసేసరికి ఆశ్చర్యపోయాను. అంతే. రా లోపలికి అని సూట్ కేస్ అందుకుని తప్పుకున్నాను. లోపలికి వచ్చింది సీత. ఏమిటి రాక? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒక్కతివే వచ్చావా? మీ శ్రీవారు రాలేదా? ఏమిటా ప్రశ్నల వర్షం? ఎండలో పడి ఇంటికొచ్చిన మనిషి మొహాన కాసిని మంచినీళ్ళు, కాఫీ నీళ్లు పోయడం మానేసి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటం ఏం మర్యాద అని దబాయించింది. నాలిక ఖర్చుకొని లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాను. మళ్ళీ పనిగట్టుకు వెళ్ళి కాఫీ చేసి తెచ్చి అందించాను. కాఫీ తాగి, గుడ్, బాగుంది. ఇదివరకు మీరు కాఫీ కలిపితే పంచదార పానకంలా ఉండేది అని మెచ్చుకుంది. ఇక చెప్పు, ఏమిటి కబుర్లు అన్నాను. అత్తయ్య పోయారట కదూ అని పరామర్శించింది. అవును అన్నాను. మీ శ్రీమతి? నా ఆత్మీయురాలు సీత హఠాత్తుగా ఎదురై లక్ష్మి గురించి అడిగేసరికి భరింపరాని వేదన కలిగింది. ఒక్కసారి నా మనసులోని బాధంతా వెలగక్కేసుకుందాం అనిపించింది. అంతలోనే తెలివి తెచ్చుకున్నాను. రాక వచ్చింది, కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. నా సోది అంతా చెప్పి తన మనసు బాధ పెట్టడం ఎందుకు అనిపించింది. నవ్వు తెచ్చిపెట్టుకున్నాను. నా శ్రీమతి పుట్టింటికి వెళ్ళింది. నువ్వు చూడలేదు కదా, చాలా అందంగా ఉంటుంది లక్ష్మి. తనకి నీ విషయం చెప్పేశాను.
నువ్వు వచ్చి వెళ్ళావని తెలిస్తే తను సమయానికి లేనందుకు ఎంతో బాధపడుతుంది. పోన్లే, ఏం చేస్తాం, అనుకోకుండా వచ్చావు కదా, ఈసారి ముందుగా తెలియపరిచిరా. వద్దులే, మేమే వస్తాం నీ దగ్గరికి. నీకు తెలియదు కానీ లక్ష్మి చాలా మంచిది అన్నాను. నా వంక జాలిగా చూసింది సీత. లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది, ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగింది. అదిరిపడ్డాను. సీత, నీకు తెలుసా అన్నాను. తెలుసు, ఈ మధ్యనే తెలిసింది, చాలా బాధపడ్డాను అంది ఆదరంగా. ఇక నటించడం నా వల్ల కాలేదు. సీత, చూసావా నా జీవితం ఎలా అయిపోయిందో అంటూనే బాధ తీరిపోయేలా విలపించాను. దగ్గరగా వచ్చి నా చెయ్యి నిమిరింది సీత. ఏమిటి బేలతనం, ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నవారు ఇప్పుడు నీరు కారిపోతే ఎలా? కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యం తెలిసేది. ఏం పర్వాలేదు, లక్ష్మికి నయం అయిపోతుంది అంటూ ఓదార్చింది. ఆ ఓదార్పుతో నా మనసు తేలికపడింది. నేను ధైర్యంగానే ఉన్నాను సీత, ఏదో నిన్ను చూడగానే ఎందుకో దుఃఖం వచ్చేసింది. సరేలే, నా సంగతి వదిలే, నీ గురించి చెప్పు. మీ వారు బాగున్నారా? మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది అన్నాను. ఆయన బాగానే ఉన్నారు. ఇక నాన్నగారు నా పెళ్ళైన కొద్ది రోజులకే పోయారు అంది. నాకు మొహమాటం వేసింది. సీత నా గురించి అన్నీ తెలుసుకుంది, కానీ తనని పూర్తిగా మర్చిపోయాను. సారీ సీత, నాకు తెలియదు అన్నాను. పర్వాలేదులేండి అనేసింది సీత. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.